KCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని సాగునీటి వినియోగదారుల సంఘ అధ్యక్షులతో పాటు సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. తిరుపతి జిల్లా రేణుగుంట పట్టణంలో కొత్త జియో డిజిటల్ మీటర్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. డిజిటల్ పేమెంట్ మీటర్లు ముందుగా కేటగిరీ 2, 3, 4లకు ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టు కింద బిగిస్తున్నారు. ఇక మీటర్ బిల్లులు అన్ని కూడా సిమ్ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. పలమనేరు పట్టణంలో అడుగైన అభివృద్ధి ముందుకు పడడం లేదని, అధికారులు అలసత్వం వీడి అభివృద్ధిపై దృష్టి సారించాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పలమనేరులోని తన కార్యాలయంలో సోమవారం రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులతో అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల క్రితం పలమనేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో సాగునీటి సంఘ ఎన్నికలు జరిగి అన్ని చోట్ల ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దీంతో గంగవరం, పెద్దపంజాని మండలాల్లోని పలు సంఘాలతో పాటు పలమనేరు పట్టణ సాగునీటి సంఘ సభ్యులు ఆయనకు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికైన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని వారికి ఆయన సూచించారు. వెనకాల నిలబడు. తీసేపు పెట్టకూడదు. 3 నెలల టైం ఈ డేట్లో ఇచ్చింది మీకు 3 నెలలు ఇచ్చింది కదా. ముఖ్యమైన వాళ్ళందరూ ఒకే టీసీ లేక రావడం వల్ల కూడా ముందర గంట మన డైరెక్టర్ రాన్నా ఓకే. కొత్త
కొత్త జియో డిజిటల్ మీటర్లు రేణుగుంట పట్టణంలో ఏర్పాటు చేశారు. డిజిటల్ పేమెంట్ మీటర్లు ముందుగా కేటగిరీ 2, 3, 4లకు ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద బిగిస్తున్నారు. ఇక మీటర్ బిల్లులు అన్ని కూడా సిమ్ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. కేటగిరీ 3, 4, 5 ఇది మాత్రమే ఫస్ట్. ఎందుకంటే మొత్తం రేణుగుంట కంప్లీట్ అవ్వాలి కదా. కంప్లీట్ అయిన తర్వాత అన్ని సిస్టంలో కంప్లీట్ అవ్వాలి కదా. బార్ కోడ్ స్కాన్ చేసుకొని రీఛార్జ్ చేసుకోవచ్చు. మీరు స్టిల్ కంపల్సరీ ఇస్తారు. ఒరిజినల్ కాదని వీళ్ళు వెరిఫై చేయాలి. ఎందుకంటే ఒరిజినల్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే. ఇది ఒరిజినల్ అయితే ఎవరైతే ఐడెంటిఫై చేస్తే ఇచ్చేస్తాం. పాలమనేరులోని తన కార్యాలయంలో సోమవారం రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులతో అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో చేపట్టదలిచిన ఎస్టీపీ ప్లాంట్లు, టౌన్ హాలు, బస్ షెల్టర్లు ఏర్పాట్లు, ఆర్ఓ ప్లాంట్లు, పైప్లైన్ పనులు మరియు షాపింగ్ గదుల ఏర్పాటు తదితర పనుల పురోగతిపై ఆయన అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో అధికారులు ఇచ్చిన వివరణకు ఆయన అసహనం వ్యక్తం చేశారు. పనులు ప్రతిపాదనకే పరిమితమయ్యాయని వెంటనే పనులు జరిగేలా చూడాలన్నారు. రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు సమన్వయంతో పట్టణంలో అభివృద్ధి మార్పు కనిపించేలా కృషి చేయాలని సూచించారు. ఇక వచ్చే వేసవిలో తాగునీటి సమస్యను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే స్పష్టమైన ప్రణాళికతో నీటి ఎద్దడిని అధిగమించాలని సూచించారు. ప్రధానంగా గంగన్న శిరస్సు ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకుంటే పూర్తి స్థాయిలో పట్టణ నీటి సమస్యను అధిగమించేందుకు వీలుంటుందని దానిపై దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా పట్టణ శివారులోని గంటావూరు, గడ్డూరు కాలనీలో మౌలిక వస్తువుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ప్రధానంగా గంటావూరు కాలనీలో ఈ మధ్య కాలంలో చేపట్టిన అక్రమ పట్టాల విచారణలో వెలుగు చూసిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనర్హులను గుర్తించి అర్హులకే స్థలాలు అందేలా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో తహసీల్దార్ ఇన్బరాధన్, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, టీపీబీఓ ఇందిరా, మున్సిపల్ సర్వేయర్ ఆంజనేయులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ముందు క్లారిటీ క్లియరెన్స్ తీసేసుకుంటే దాంట్లో డబ్బులు తీసుకొస్తాను. అది అయిపోయింది అనుకో, పెద్ద బండం తగ్గిపోతుంది కదా టౌన్ కు. డ్రింకింగ్ వాటర్ అసలు ఈ రామాయణం రోజు ఉండదు కదా, కరువు వచ్చినా కాలుపు వచ్చినా. ఇప్పుడు ఎస్సీ ఏపీలో సిక్కు 2 మ్యాచ్ కల కదా, ఇది వేరే ఉంది కదా. దీంట్లో ఎక్కడ మీ గడ్డూరుకి టోటల్ గా ఈరోజు హౌసింగ్ నుంచి పంపించి పాత కాలనీ ఇప్పుడు కొత్త కాలనీ కడుతున్నారు కదా వాళ్ళు. ఇందిరమ్మ లాస్ట్ టైం జగనన్న కాలనీ పెట్టినారు. అవి 2 నన్ను ప్రపోజల్ ఏదైనా కాలనీ అడిగితే అవి 2 కలిపి చేసేవాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవి 2 అయిపోయిందంటే గడ్డూరు ఫినిష్ అయిపోతుంది. టోటల్ గడ్డూరు అనేది ఫినిష్ అయిపోతుంది. ఆ ఏరియా మనకు మళ్ళీ గంట ఫినిష్ చేస్తే మనకు ఎక్స్టర్నల్ అవుట్ ఏరియా అంతా ఫినిష్ అయిపోతుంది. ఇదేం చేసినా హౌసెస్ రెడీ చేసాము.